ఒకప్పుడు ఇదే గదిలో మనిద్దరం భార్యాభర్తలుగా ఉండేవాళ్ళమండి. కానీ ఇప్పుడు అపరిచితుల్లా ఉంటున్నాం. మీరెవరో నాకు తెలిసినా నేనెవరో మీకు తెలీదు. బాబు నన్ను గుర్తుపట్టాడు, కానీ నేనే నా మొహాన్ని చాటేస్తున్నాను. మామగారు, ఆంటీ, అంకుల్, గౌతమ్, అవంతిక, కార్తీక్ అన్నయ్య, అందరూ రండి. ఏమైంది అదితి? ఎందుకు అందరినీ హాల్లోకి రమ్మన్నా? గౌతమ్ని రానివ్వండి, చెప్తాను. బాబుకి జ్వరం తగ్గిపోయింది. అంతా ఈ నర్స్ మీరా గారి వల్లే. తను నైట్ అంతా మేల్కొని బాబుకి సిరప్లు వేసి బుజ్జగించి నిద్రపుచ్చి జ్వరం తగ్గించింది. అవునా? నా ముని మనవడికి జ్వరం తగ్గితే అంతే చాలు. చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికొచ్చి మా మనవడికి జ్వరం తగ్గించావు. వాడి తల్లి వచ్చే వరకు వాడికి జ్వరం తగ్గదేమో అని భయపడ్డాం. నువ్వొచ్చి మాకు కొండంత మేలు చేశావమ్మా. ఏడ్చి ఏడ్చి ఆ పిల్లాడు పోయి మనకి ఆస్తి వస్తుందనుకుంటే ఇలా అయిపోయిందంట అవంతిక. మొన్న ఆయేష వచ్చి పాలి చేడు పాపింది. ఇప్పుడు ఈ నర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేసి ఆ జ్వరం తగ్గించింది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్టు ఆలి వెళ్ళిపోయినా ఈ పిల్లాడి పీడ మనకు తప్పేలాగా లేదు. చాలా థ్యాంక్స్ మీరా గారు. మీరు చెప్పినట్టే మా బాబుకి జ్వరం తగ్గించారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకాపుతావా గౌతమ్? బాబుకి జ్వరం తగ్గిందని నువ్వు ఆనందపడొచ్చు, కానీ ఏం చేసిందో తెలుసా? నన్ను కొట్టింది. ఏంటి, నర్సు నిన్ను కొట్టడం ఏంటమ్మా? అసలు నిన్నెందుకు కొట్టింది అదితి? నన్ను కొట్టింది ఆంటీ. కావాలంటే తననే అడగండి. నన్ను కొట్టావలేదో అందరికీ చెప్పు. కొట్టాను. నన్ను కొట్టింది అని చెప్తుంటే నువ్వు కామ్గా ఉన్నావేంటి గౌతమ్? ఎందుకు కొట్టిందో అడగవా? ఏదో బలమైన కారణం లేకుండా ఎవరూ కొట్టరు. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే తను కొట్టుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న అదితి కంటే మొక్కు మొహం తెలియని ఆ నర్సే నీకెక్కువైందా? అదితి తప్పు చేసిందని తన్ని నిందిస్తూ నర్సును వెనకేసుకొస్తున్నావేంటి? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కదా నాన్నమ్మ. అందుకే మన అదితి కన్నా ఈ నర్సే వీడికి ఎక్కువైనట్టుంది. ముందు ప్రేమించిన అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకుని వచ్చిన బామర్ది ఇన్నాళ్లు బాబుని చూసుకుంటున్న అదితిని కాదని ఇప్పుడు నర్సుని వెనకేసుకుని రావడంలో వింతే ఉందిలే.
ఆ కార్తీక్, అదితిని ఎందుకు కొట్టావమ్మా? ఈవిడ బాబు గురించి తప్పుగా మాట్లాడింది సార్. అంత చిన్న బాబు గురించి తను అలా మాట్లాడడం నాకు బాధగా అనిపించింది. హాస్పిటల్లో మా పేషెంట్స్ ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను సహించను. ఇది హాస్పిటల్ కాదు, ఇల్లు. ఇది హాస్పిటలా ఇల్లా అన్నది ముఖ్యం కాదు. నువ్వు నా బాబునేమన్నావు? నేనేమీ అనలేదు గౌతమ్. అయినా నేనెందుకు బాబు గురించి తప్పుగా మాట్లాడతాను? వాడు నాకు బాబే. వీడు నీ బాబేంటి? నువ్వు మోసావా కన్నావా? వీడు నా బాబు. నా అహల్య కష్టపడి మోసింది, ప్రసవ వేదన పడి కనింది. నా బిడ్డకి నీకు ఏంటి సంబంధం? సంబంధం లేదు అంటావేంట్రా? వీణ్ణి 2 రోజులు చూసుకుంది అదితే కదా, ఆ విషయం మర్చిపోయావా? అవునరా, నీ భార్య వెళ్ళిపోతే ఆదిత్య నీ కొడుకుని కన్న తల్లిగా చూసుకుంది. అదితి లేకపోతే నీ బాబు ఏమయ్యేవాడు బామర్ది? కాస్త ఆలోచించి మాట్లాడాలి కదా నువ్వన్నా. ఎవరో నర్సు కోసం అదితిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? బుద్ధుందేంట్రా నీకు? మతుంటే మాట్లాడుతున్నావా? అదితి నా కొడుకునేమనిందో ముందు ఆ విషయం చెప్పమన్నానమ్మా.